అందరికీ నమస్కారం. నేను మీ రమేష్‌ని. సో, రేపటి నుంచి కొన్ని కంపెనీస్‌లో వాకిన్స్ అయితున్నాయి. లైక్ విప్రో అండ్ ఇన్‌టచ్‌లో. సో, టెలిపెర్ఫార్మెన్స్‌లో గూడా వాకింగ్స్ 13 నుంచి అయితున్నాయి. సో, ఈ వాకిన్స్‌కి కావాల్సిన ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి? అండ్ జాబ్ రోల్స్ ఏంది? రెస్పాన్సిబిలిటీస్ ఏంది? ఇవన్నీ తెలుసుకుందాం. అండ్ ఫైనల్‌గా ఈ నాన్ ఐటీ జాబ్ ఎలా క్రాక్ జేయాలో దాని గురించి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌కి హ్మ్. ఎలా క్వెషన్స్ అడుగుతారు? అండ్ ఫ్రెషర్స్‌కి ఎలా క్వెషన్స్ అడుగుతారు ఇంటర్‌వ్యూస్‌లో? వీటి వీటి మీద గూడా కొంచెం డిస్కస్ జేసుకుందాం. సో, వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఎక్స్‌పీరియన్స్ ఫ్రమ్ 16-20 జూన్. ఇది విప్ ఇది వాక్ ఇన్ ఏమో విప్రో క్యాంపస్ గేట్ నంబర్ 2 గచ్చిబౌలి, నానక్రమ్‌గూడ, హైదరాబాద్, తెలంగాణ. సో, ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి 1-3 ఇయర్స్ ఉండాలి. సో, దీనికి రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి? 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఏమో కంపల్సరీ అండ్ షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ ఆన్ కంప్యూటర్. సో, ఇది రిక్వైర్డ్ స్కిల్స్. అండ్ మనకి తెలిసిందే వర్క్ లొకేషన్ హైదరాబాద్. షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్. క్వాలిఫికేషన్ ఏమో గ్రాడ్యుయేషన్ ఉండాలి. షుడ్ హావ్ ఆల్ డాక్యుమెంట్స్ పీసీ అండ్ సీఎంఎం ఇవి గూడా ఉండాలి. పర్సింగ్ క్యాండిడేట్స్ ఏమో నాట్ ఎలిజిబుల్. నీడ్ ఇమ్మీడియేట్ జాయినర్స్. 5 డేస్ వర్కింగ్ ఉంటది. అండ్ 2 డేస్ వచ్చేసరికి రొటేషనల్ వీక్ ఆఫ్. ఇది వర్క్ లొకేషన్ నేను మీకు అంటే మ్యాప్ మ్యాప్ నుంచి మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, ఒకసారి వెళ్లి చూడండి. అయితే అప్‌డేటెడ్ రెజ్యూమ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇవి తీసుకొనెళ్ళాలి. సో, సో ఇదేమో విప్రో వాక్ ఇన్ డ్రైవ్ అండ్ ఇన్‌టచ్ కస్టమర్ వాక్ ఇన్ డ్రైవ్‌లో ఏమో ఇంటర్నేషనల్ చాట్ ఆహ్, ప్రాసెస్‌కి తీసుకుంటున్నారు. దీనికొచ్చేసరికి కూడా 1-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. వర్క్ లొకేషన్ వచ్చి హైదరాబాద్. అండ్ 16 జూన్ టు 22 జూన్ 9 ఏఎం టు 5:30 పీఎం వరకు నడుస్తది. సో, ఫిఫ్త్ ఫ్లోర్ బిల్డింగ్ నంబర్ 16 మైండ్ స్పేస్ హైదరాబాద్, తెలంగాణ. మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే హెచ్ఆర్ విష్ణు ఉంటాడు. 8309338296 వెళ్లి కాంటాక్ట్ అవ్వచ్చు. 100 ఓపెనింగ్స్ ఉన్నాయి. సో, మినిమమ్ 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇంటర్నేషనల్ చాట్ ఉండాలి. ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే. అండ్ ఈ జాబ్ ఈ జాబ్‌లో రోల్ ఏంటంటే రెస్పాండ్ టు కస్టమర్ క్వెరీస్ వయా లైవ్ చాట్, ప్రొవైడ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అండ్ పెర్ఫార్మన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ గూడా ఉంటాయి. అండ్ హెల్త్ సర్వీసెస్ గూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో, మనకొచ్చేది పీఎఫ్ వస్తది. 2 వే ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటది. పెర్ఫార్మన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ గూడా ఉంటాయి. 5 డేస్ వర్కింగ్ విత్ 2 వీక్ ఆఫ్స్ ఉంటాయి. సో, రెస్పాన్సిబిలిటీ ఆల్రెడీ చెప్పాం గదా! కస్టమర్ క్వెరీస్ రిసాల్వ్ జేయాలి. అండ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకివ్వాలి. అండ్ మేనేజ్ అప్ టు 2 చార్ట్ సైమల్టేనియస్‌లీ 2 చార్ట్‌లని ఒకేసారి మేనేజ్ కెపాసిటీ ఉండాలి. అచీవ్ ఇండివిడ్యువల్ కేపీఐస్ అండ్ రెస్పాన్స్ టైమ్, రిజల్యూషన్ రేట్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. సో, దీనికి ఆల్రెడీ 6 మంత్స్ చాట్ ఎక్స్‌పీరియన్స్, ఎక్సలెంట్ ఇంగ్లీష్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ఎబిలిటీ ఉండాలి. ఎబిలిటీ టు మల్టీ టాస్క్ చేయగలగాలి. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ గూడా జేయాలి. వర్డ్స్ ఫ్రమ్ 30-35 వర్డ్ పర్ మినిట్ చేయాలి. అండ్ ఫెమిలియారిటీ విత్ సీఆర్ఎం, చాట్ టూల్స్ దీని గురించి తెలిసి ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ విత్ యూకే కస్టమర్స్‌తో ఉండాలి. ఇమ్మీడియేట్ జాయినర్స్ అయినా ఏం గాదు. ఇది ఆల్రెడీ మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈ హెచ్ఆర్ విష్‌నుకి కాంటాక్ట్ అవ్వండి. వర్క్ లొకేషన్ గూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ జేస్తాను. సో, ఇక్కడ టెలిపెర్ఫార్మెన్స్ హైరింగ్ ఫర్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో, ఇది జూసుకుంటే మనం 13 జూన్ టు 19 జూన్
వరకు హైరింగ్ అనేది వాకింగ్ హైరింగ్ అనేది అయితుంది మన టెలిపెర్ఫార్మెన్స్‌లో. హైరింగ్ లొకేషన్ ఈజ్ హైదరాబాద్. 0-5 ఇయర్స్. ఇది హైరింగ్ లొకేషన్ అండి. ఆహ్, టెలిపెర్ఫార్మెన్స్ హైరింగ్ సెంటర్ సెకండ్ ఫ్లోర్ ఆఫ్ లెజెండ్ ప్లాటినం బిల్డింగ్. నేను ఈ లొకేషన్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఎళ్లి చూసుకోండి. సపోజ్ ఎవరైతే ఎళ్ళాలనుకుంటున్నారో. అండ్ 400 ఓపెనింగ్స్ ఉన్నాయి. సో, ఈ వీడియోలో చూసుకుంటే ఇది కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంట. డైరెక్ట్ వాకింగ్ ద్వారానే తీసుకుంటారు. దీనికి కావాల్సింది ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్. మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. హై ఇంటర్నెట్ స్పీడ్ ఉండాలి. అండ్ సాలరీ ఏమో దీనికొచ్చేసి 4.2 ఎల్‌పిఏ. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటది. అండ్ 24/7 షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. సో, 5 వర్కింగ్ డేస్ అండ్ 2 వీక్ ఆఫ్ అండ్ పీఎఫ్ ఈఎస్ఐ కూడా ఉంటాయి. 4 రౌండ్స్ తెలిసిందే మనకు. టెలిపెర్ఫార్మెన్స్‌లో అయ్యేది. హెచ్ఆర్ అసెస్మెంట్, ఓఆర్ ఆపరేషన్ డ్రైవ్, టైపింగ్ టెస్ట్. సో, ఇది హెచ్ఆర్ రెజ్యూమే మీద వీళ్ళ పేర్లు మెన్షన్ చేస్తే చాలు. సో, ఎవరైతే దీనికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చార్ట్ ప్రాసెస్ కావాలనుకుంటున్నారో, ఎళ్ళాలనుకుంటున్నారో అయితే మీరు కూడా ఎళ్ళొచ్చు. సో, ఈరోజు ఇప్పుడు మనం మెయిన్ నాన్ ఐటీ ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి? సో, ఫస్ట్ మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది కీ అన్నమాట. సో, మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ మంచిగా ప్రిపేర్ అయ్యామనుకో, మనకి నెక్స్ట్ రౌండ్‌కి మంచి చాయిసెస్ ఉంటాయి. అంటే ఈ సెలెక్ట్ అవ్వనీకి. సో, మనం ఎప్పుడైనా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు మంచి కాన్ఫిడెంట్‌గా అండ్ స్మైలింగ్ ఫేస్ లాగా అండ్ ఐ కాంటాక్ట్ ఉండాలి ఇంటర్వ్యూయర్‌తో. సో, అప్పుడే మనం వాళ్ళకి తెలుస్తది. క్యాండిడేట్ గూడా ఆహ్, ఫేస్ చేయగలడు ఇంటర్వ్యూని అని. సో, సెకండ్ రౌండ్ వచ్చేసరికెళ్ళి సెకండ్ రౌండ్ ఏమో సారీ ఆహ్, ఓపీఎస్ అదే ఆపరేషనల్ పర్సనల్ రౌండ్. సో, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ ఎక్కువ చాలా కంపెనీ గురించి ఉంటది. అంటే నీకు కంపెనీ గురించి ఏం తెలుసు? అండ్ ఆహ్, ఎందుకు మీరు ఈ కంపెనీని చేసుకున్నారు అని. అండ్ ఈ కంపెనీలో ఎన్నేళ్ళు అంటే హౌ మెనీ ఇయర్స్ నువ్వు వర్క్ చేయగలుగుతావు? ఇవి మాక్సిమం సెకండ్ రౌండ్‌లో కవర్ అయితాయి. ఇవి ఆల్రెడీ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా దీని గురించి కావాలనుకుంటే డీఎం చేయండి. లేదా యూట్యూబ్‌లో పీడిఎఫ్ అని కొడితే నేను దీనికి ఆన్సర్స్ పంపిస్తాను. సో, ఫైనల్ రౌండ్ వచ్చేసరికి సేమ్ సెకండ్ రౌండ్ లాగే. కానీ మన స్కిల్స్‌ని రీచెక్ చేస్తారు. అండ్ చాలా కంపెనీలో పర్సెంట్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు దీనికి. సో, మనం పర్సెంట్ టెస్ట్ అనేది మనం మనకి దాని గురించి తెలవాలంటే ఆల్రెడీ అమెజాన్ పోర్టల్‌లో లేదా కొన్ని మాక్ టెస్ట్‌లో ఆల్రెడీ అవైలబుల్ ఉంది. కానీ ప్రాక్టీస్ లేకుండా మనం డైరెక్ట్ క్లియర్ చేయగలమా అంటే అస్సలు చేయలేము. సో, దానికి ప్రాక్టీస్ అనేది పక్కా ఉండాలి. ఇవన్నీ మెయిన్ ఫ్రెషర్స్‌కి. సో, అండ్ ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌కి ఎలా ఉంటదంటే, మీ ప్రీవియస్ కంపెనీ గురించి ఏంది? దాని రోల్స్ ఏంది? రెస్పాన్సిబిలిటీ ఏంది? అండ్ దాని గురించే ఎక్కువ క్వెషన్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు గూడా మేబీ ఇవి మెయిన్ థింగ్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూ క్రాక్ చేసినప్పుడు గూడా వాళ్ళు అదే చేస్తారు. కానీ మనం ఎప్పుడైనా ఒక కంపెనీకి అటెండ్ అయితున్నామంటే, ఆ కంపెనీ ఫుల్ ఫార్మ్ గూడా మనకు తెలిసుండాలి. ఫుల్ ఫార్ము అండ్ ఆ కంపెనీ ఆహ్, ఏం సర్విస్ ప్రొవైడ్ చేస్తది అలా. సో, ఇది మెయిన్ అన్నమాట. ఈ 3 రౌండ్స్ మెయిన్. సో, ఎవరైతే ఇగ వాకిన్‌కి అలా ఎళ్ళేటప్పుడు ఒకసారి ఆ కంపెనీది ఆహ్, ఆ కంపెనీ ఏమేం సర్విస్ ప్రొవైడ్ చేస్తది? ఆ కంపెనీ వర్క్ ఏంటి? దాని ఫుల్ ఫార్మ్స్ ఏంటి? ఫౌండరు ఇవన్నీ తెలుసుకొనెళ్ళండి. మీరు ఈజీగా క్రాక్ చేయగలరు ఇలా అయితే. సో, అంతే అండి. థాంక్ యూ. సో, ఎవరికైనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా కైండ్ రిక్వెస్ట్. థాంక్ యూ.